హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం డేటా టైప్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు డే 3 మనకు డేటా టైప్స్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటి యాక్చువల్గా. సో డేటా టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా విచ్ టెల్స్ ద కంపైలర్ హౌ ద ప్రోగ్రామ్ ఇంటెండ్ టు యూజ్ ద డేటా. ఓకేనా? సో అంటే ఏంటిదంటే మనం డేటాకి క్లాసిఫికేషన్ ఇవ్వడం. సో ఇదే డేటా, అది ఎందుకు యూజ్ చేస్తున్నామనే ఒక క్లాసిఫికేషన్ లాగా మనం కంపైలర్కు చెప్తాం. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం, సో నేను ఇక్కడ ఇది వాడుకున్నా అని చెప్పి చెప్పడానికి మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. అవునా? సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డేటా టైప్స్ అనేటివి నార్మల్గా దే ఎన్ష్యూర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ అన్ ఎఫిషియెంట్ వే. అంటే ఒక ఎఫిషియెంట్ వేలో మనము స్టోర్ చేస్తున్నామా, ఒక కరెక్ట్ వే మనం చూసుకుంటున్నామా, కరెక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నామా అనేది మనకు ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? సో ఎఫిషియెంట్ వే అంటే ఇప్పుడు నార్మల్గా ఎఫిషియెంట్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం ఏజ్ ఈక్వల్ టు 20 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 25. సో ఇదేంటిది, ఇది ఇంటీజర్ లాగా తీసుకుంటామని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవునా? సో ఈ కర్నల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ లాగా ఆటోమేటిక్గా తీసుకుంటుందని చెప్పినాం. నెక్స్ట్ ఏంటిది, ప్రైస్ అనేది ఇప్పుడు నేను 19.99 రూపీస్ అని డాలర్ అని ఏదో పెట్టినా. ఓకేనా? $19.99 అని చెప్పేస్తే ఇది ఫ్లోట్ లాగా తీసుకుంటుంది. సో ఇలా ఎఫిషియెంట్ వేలో మనము స్టోర్ చేస్తున్నామా కరెక్ట్గా అనేది మనము చూస్తామన్నమాట. యాక్చువల్గా మనం ఇంకొకటి ఏంటంటే ఆ మెమరీ యూసేజ్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నామా అలాంటి దానికి మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు కరెక్ట్ ఆపరేషన్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే విల్ చేంజ్ ద కర్నల్ ENVలో ఇది ఉంది. ఓకే, అది వాడుతున్నాం మనం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు కరెక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నామా లేదా అంటే కరెక్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను A = 10 పెట్టినా, B = ఏం పెట్టినా, ఇన్ స్ట్రింగ్లో నేను ఏమన్నా ఈ డబుల్ కోట్స్ ఇస్తే, సింగిల్ కోట్స్ కానీ ఇస్తే స్ట్రింగ్ అని చెప్పి మనము ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అవునా? సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ A + B అంటే ఏమొస్తుంది, ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. అవునా? సో ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం స్ట్రింగ్ని ఇంటీజర్తో కలపలేము. ఇప్పుడు 10తోని రమేష్ అనే నేమ్ని ప్లేస్ చేయమంటే చేస్తావా? చేయము, ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి. సో అట్లనే డబుల్ కోట్స్లో ఉంటే, సింగిల్ కోట్స్లో ఉంటే అది ఖచ్చితంగా స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. అంటే అదొక నేమ్ అన్నమాట. సో ఇప్పుడు ఇంకేదైనా క్యారెక్టర్ ఏని 20తోని ప్లస్ చేయమంటే చేయొచ్చు. సో అది ఇంపాసిబుల్ కాబట్టి సో అలా మనం కరెక్ట్ ఆపరేషన్ చేస్తున్నామా. ఇప్పుడు చూడండి, ఇది 10 + 20 అంటే ఇప్పుడు ఆన్సర్ ఇస్తుంది, ఎందుకంటే అది కరెక్ట్ ఆపరేషన్ కాబట్టి. సో ఇలాంటి ఆపరేషన్స్ మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇంకొకటి ఏంటంటే మనము కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నామా బగ్స్ లేకుండా అని చెప్పి అలా మనం చూసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటున్నామంటే యాక్చువల్గా, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా టైప్స్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడే మనం చూసాం ఇదేంటి, ఎంత ఇంపార్టెంట్ మనం కరెక్ట్ వేలో ఇవ్వడం ఏంటి అనేది. ఇప్పుడు ఇంటీజర్స్ ప్లేస్లో ఇంటీజరే ఇవ్వాలి, స్ట్రింగ్లో స్ట్రింగే ఇవ్వాలి, బులియన్లో బులియనే ఇవ్వాలి. వేరే డేటా టైప్స్ అనేది మనం వాడొద్దు అనమాట. అంటే ఎలా అంటే ఆ కోడ్ని మనం ప్రాపర్గా ఇవ్వాలి. సో అది వాడొద్దు అంటే. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనము బేసిక్ డేటా టైప్స్ ఏంటి, పైథాన్లో బేసిక్ డేటా టైప్స్ ఏంటి ఇంటీజర్స్,
సో ఇక్కడ మనం మార్క్ డౌన్ తీసుకుందాం. సో ఇక్కడ బేసిక్ డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకు, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ అండ్ బులియన్స్ అన్నమాట. ఓకేనా. సో అడ్వాన్స్డ్ డేటా టైప్స్ మనకు, అడ్వాన్స్డ్ డేటా టైప్స్ అంటే లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ అన్నమాట. ఓకేనా. సరే, డిక్షనరీ అండ్ డిక్షనరీస్. ఓకే. ఇంకొకటి ఏంటంటే టైప్ కన్వర్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో ఈ వీడియోలో మనకు ఈ వీడియో అవుట్లైన్ వచ్చేసి ఇది మనం చూసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంటీజర్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే ఏంటి? ఒక నెంబర్. అంటే నా దగ్గర ఇప్పుడు ఒక నెంబర్ ఏదో ఉన్న ఒకటి, ఇప్పుడు ఏజ్ ఉంది, ఏజ్ అంటే 30 అనేది ఏంటి? ఇంటీజర్. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, అది ఎలా తీసుకుంటారు, డైనమిక్ ఎట్లా తీసుకుంటుంది ప్రోగ్రామింగ్ అని, డైనమిక్ టైపింగ్ అంటే ఏంటిది అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఆటోమేటిక్గా ఈ 30 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఇంటీజర్ లాగానే తీసుకుంటుంది కదా. సో అట్లాంటప్పుడు మనం టైపు ఏజ్ అని ఇచ్చినాం అనుకోండి, అదేం ప్రింట్ అవుతుంది? ఇంటీజర్. ఎందుకంటే దానికి తెలుసు అది ఇంటీజర్ అని. అవునా. సో ఇట్లా మనం నెంబర్స్ ఏమైనా 30, 50, సో మీకు తెలుసు ఇంటీజర్స్. జస్ట్ అదేం నేను మీకు బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సో అది సింపులే కదా, అది ఎందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే అదేం చేస్తుంది అనేది మీరు తెలుసుకోండి, అంతే చాలు. ఓకేనా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏంటి? ఫ్లోట్ వాల్యూస్ అంటే, సో ఫ్లోట్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి యాజ్ యూజువల్గా తెలుసుకున్నది ఏంటిది? ఇప్పుడు హైట్ ఉందనుకోండి, నేను 5.9. ఓకేనా. సో ఇదేంటి? ఇది ఫ్లోట్ వాల్యూ. అవునా. సో ఏదైనా ఇంటీజర్ మనం ఇట్లా డెసిమల్తో కానీ ఇట్లా డెసిమల్తో ఎండ్ అవుతే అది మనం ఫ్లోట్ వాల్యూ అంటాం. అవునా. సారీ, ఏదైనా డెసిమల్తో ఎండ్ అయితే అది ఫ్లోట్ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా ఈ నెంబర్ టైప్స్ అన్నీ ఫ్లోట్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ హైట్ అని కొడితే అదేం ప్రింట్ అవుతుంది? నార్మల్గా మనం ఎంత ఇచ్చినామో అంత ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది నార్మల్గా ఫ్లోట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తారంటే ప్రైజెస్కి, ఇప్పుడు ఈకామర్స్లో మనం అమెజాన్లో చూసినట్టయితే ఈ ఫ్లోట్ వాల్యూసే మనకి కనిపిస్తాయి. ప్రైజ్ వచ్చేసి 999.00. అంటే మనకి ఇక్కడ ఇండియాలో డైరెక్ట్గా 999, 549 అట్లా వస్తుందిలే. కానీ నార్మల్గా యూఎస్లో తీసుకున్నట్టయితే $9.9, $8.9 అట్లా చూపిస్తుంది. సో మనకు కూడా .00 చూపిస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఇంకేదైనా వెబ్సైట్ అదే కాకుండా ఇంకేదైనా వెబ్సైట్లో మీరు చూసుకుంటుంటే మీకు హెల్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు నార్మల్గా ఇప్పుడు టైప్ ప్రింట్ చేద్దాం. ఇదేమొచ్చింది? ఫ్లోట్. సో అది ఆటోమేటిక్గా ఫ్లోట్. డైనమిక్ టైపింగ్లో మనకు ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుందని చెప్పినాం కదా. సో అది ఫ్లోట్ వాల్యూ. ఇంకొకటి ఏంటంటే మనం ఇంటీజర్ ఎక్కడ వాడతామంటే ఇట్లాంటి కాదు. ఇప్పుడు యూజరు నార్మల్గా ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటే అక్కడ మనం ఇంటీజరే వాడతాం. అవునా. సో అట్లా మనము యూజర్ని స్టోర్ చేసుకునేటప్పుడు, యూజర్ రిజిస్టర్ చేసేటప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యూజర్ రిజిస్టర్ చేసుకుంటారు కదా. సో ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఫీల్డ్ వాడతారు, ఫోన్ నెంబర్ దగ్గర ఇంటీజర్ వాడతారు. సో మీరు ఎంటర్ చేసే ఫోన్ నెంబర్ ఇంటీజర్ అనమాట. సో అట్లా మీ డీటెయిల్స్ ఎట్లయితే మీరు స్టోర్ చేసుకుంటున్నారో అందుకు మనం వెబ్ అప్లికేషన్లో వాడతాం. ఓకేనా. సో ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు రాజు. సో ఇప్పుడు ప్రింట్ నేమ్ ఇద్దాం అండ్ ప్రింట్ టైపు నేమ్ ఇద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఇదేంటిది? రాజు అని ప్రింట్ అయింది, స్ట్రింగ్ వచ్చింది. అవునా. సో స్ట్రింగ్ని మనం 2 రకాలుగా రాసుకోవచ్చు అని చెప్పినాం కదా. సో ఇప్పుడు చూద్దాం. సింగిల్ కోట్స్లో రాసిన స్ట్రింగే, డబుల్ కోట్స్లో రాసిన స్ట్రింగే. నువ్వు ఎలా రాసినా కూడా స్ట్రింగే, నువ్వు ఎలా అయినా రాసుకోవచ్చు దాన్ని. సో ఈ స్ట్రింగ్ అనేది మనం ఎక్కడ వాడతాం?
నార్మల్గా మనం ఇప్పుడు ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్లో స్ట్రింగ్, అది స్ట్రింగే కదా, మనం స్ట్రింగ్గానే స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆ ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్ ఇప్పుడు మీరు ఎంటర్ చేస్తారు కదా, ఫుల్ నేము, యూజర్ నేము, ఏదో అట్లా మీకు ఎక్కడైనా వెబ్సైట్లో, సో వాళ్ళు స్ట్రింగ్ ఫీల్డ్ లాగా తీసుకుంటారు అనమాట దాన్ని. సో ఇక్కడ ఏదైనా ఎంటర్ చేసి స్ట్రింగ్లో అసలు ఏదైనా, ఇప్పుడు స్ట్రింగ్లో మనం సింగిల్ కోట్స్లో పెట్టినామంటే నువ్వు నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ఫ్లోట్స్ ఎంటర్ చేసుకోవచ్చు, నో ఎర్రర్, ఎందుకంటే స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. నువ్వు నెంబర్ ఇచ్చినా సరే అది పేరే దానికి, ఓకేనా. సో ఇలా తీసుకుంటుంది అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం అది ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ అని ప్రింట్ చేసేది, అవునా. సో నెక్స్ట్ ఇంకొకటి మనం ఏమనుకున్నాం, ఇక్కడ బులియన్స్ అనుకున్నాం. సో బులియన్స్ అంటే ఏంటంటే ఇది కొంచెం కానీ అర్థమవుతుంది, ఓకే. సో బులియన్ అంటే ఏంటంటే ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా. సో ఏదన్నా ఒకటే మనం రిటర్న్ చేయొచ్చు అనమాట, ఒకటే ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ట్రూని మనం ఒకసారి ఈ టైప్ని ప్రింట్ చేద్దాం, ఓకేనా. ఈజ్ ట్రూ అని తీసుకుందాం ఏదో ఒకటి. సో ఇప్పుడు ఇలా ఇచ్చుకుంటాం మనం, వితౌట్ కొటేషన్ ట్రూ, వితౌట్ కొటేషన్ ఫాల్స్. సో ఇలా ఇచ్చిందంటే ఆ టైప్ ఆటోమేటిక్గా బులియన్ లాగానే తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ట్రూ ఉంది కాబట్టి. ట్రూని ఇప్పుడు మనం స్ట్రింగ్లో ఇచ్చినాం అనుకోండి, అదేంటిది స్ట్రింగే, ఓకేనా. సో స్ట్రింగ్ లేకుండా ఇస్తే మాత్రమే అది బులియన్, ఇదొక డేటా టైప్ అన్నట్టు. స్ట్రింగ్, ఫ్లోటు, నెంబర్స్ ఎట్లనో ఈ బులియన్ అనేది కూడా ట్రూ ఫాల్స్ మాత్రమే మనం ఇస్తాం, ఓన్లీ ట్రూ ఫాల్స్, వేరేది కాదు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఏజ్ ఈక్వల్ టు 30, ఏజ్ 1, ఏజ్ 2 ఈక్వల్స్ టు 40, ఓకేనా. ప్రింట్ ఏజ్ 1 గ్రేటర్ దెన్ ఏజ్ 2, ఓకేనా. సో ఇప్పుడు అదేమి ఇచ్చింది, ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఫాల్స్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఇది ఇక్కడ చూడు, ఈ కండిషన్ మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఇది మనం ఏం చెక్ చేస్తున్నాం, ఏజ్ 1 అనేది ఏజ్ 2 కంటే పెద్దదా, అవునా కాదా. సో ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇట్లాంటి కండిషన్లలో మనం బులియన్ వాడతాం అన్నమాట. సో ఇక్కడ చూడు, మనం కండిషన్ ఏమి ఇచ్చాం, గ్రేటర్ దెన్, ఎస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రావాలి, అవునా. సో ఇట్లాంటి కేసెస్లో మనం బులియన్ని వాడతాం అన్నమాట. సో ఇట్లాంటి కండిషన్స్ మనం చెక్ చేయడం, ఓకేనా. సో ఇప్పుడు యూజరు ఏజ్ ఉంది, నార్మల్గా ఇప్పుడు మనం పెన్షన్లో ఒక 50 ఏజ్ వాళ్ళకే మనము పెన్షన్ ఇద్దామనుకుంటున్నాం. సో అప్పుడు అప్లికేషన్ చేస్తే దానికి మనం ఇఫ్ యూజర్ ఏజ్ గ్రేటర్ దెన్ 50, ఎస్, ఇప్పుడు అవును ఎస్ అయితేనే నువ్వు ఇందులోకి రా, కాకపోతే ఆ యూజర్కి ఇయ్యకు అని చెప్పి, అంటే అయితేనే, ఇఫ్ ట్రూ, అది ట్రూ అయితేనే ఇయ్యు, లేకపోతే లేదు. అట్లా మనము బులియన్కి వాడుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ అది మీకు ఇంకా రాబోయే దాంట్లో చెప్తాను. ఇప్పుడు మీరు అంతా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా చాలా ఉంది నేర్చుకునేది మనం, ఓకేనా. సో బులియన్ అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఇంకొకటి ప్రింట్ ఏజ్ 1 ఈక్వల్ టు ఏజ్ 2 అని ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది అంటే, ఏజ్ 1 అనేది ఏజ్ 2తో మ్యాచ్ అయిందా, ఈక్వల్ అయినా, రెండు ఒకటేనా అంటే కాదు, ఎస్ ఫాల్స్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏజ్ 1 లెస్ దెన్ ఏజ్ 2, ఎస్ ఇది ట్రూ కాబట్టి అది ట్రూ ప్రింట్ అవుతుంది, అవునా. సో ఇట్లాంటి కండిషన్స్కి మనం వాడతాం బులియన్ని, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంతే. మీరు జస్ట్ అర్థం చేసుకోండి అంతే, ఇంకేం లేదు, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని కామన్ ఎర్రర్స్ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని ఎర్రర్స్ అని రాసుకున్నాము కదా, ఓకే. ఇప్పుడు టైప్ కన్వర్షన్, ఇప్పుడు మనము ఒక టైప్ కన్వర్షన్ అంటే మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బట్ ఒకటి చెప్తా, ఓకేనా. సో ఏజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు ఏజ్ అంటే, సో నేనేం చేస్తున్నా అంటే ఏజ్ని ఇక్కడ మార్చిన, ఓకేనా. సో ఇప్పుడు str ఏజ్
ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఓకే, టైప్ ప్రింట్ చేద్దాం. టైప్ ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? స్ట్రింగ్కి వచ్చింది. అంటే నేను ఏం చేసిన, ఏజ్ అనే ఇంటీజర్ని నేను స్ట్రింగ్కి మార్చిన. సో ఇప్పుడు నేనేం చేసిన, దీన్నే మనం టైప్ అంటే నార్మల్గా ఏజ్ని ఇంటీజర్ని స్ట్రింగ్కి మార్చడం, బట్ స్ట్రింగ్ని మాత్రం ఇంటీజర్కి మార్చరాదు, అది వేరే విషయం. బట్ ఓకే, అది నెంబర్స్కి మాత్రం ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు బులియన్ నార్మల్గా మనం స్ట్రింగ్కి మార్చుకోవడం అలాంటివి చేస్తామన్నమాట. ఓకేనా? ఏదైనా సరే స్ట్రింగ్కి మార్చుకోవడం, ఒక ఫ్లోట్ని ఇంటీజర్కి మార్చుకోవడం అట్లా చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం సో ఇదేమొచ్చింది? ఫ్లోట్. ఎందుకంటే నేను ఫ్లోట్కి మార్చిన దాన్ని, ఆ ఇంటీజర్ని. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే అదేమవుతుంది? 20.0 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? అదే ఇప్పుడు నేను డైరెక్ట్ ఏజ్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 20 అని వస్తుంది. ఎందుకంటే అది మనం ఫ్లోట్కి మార్చలేం కాబట్టి. సో ఇది కొన్ని కేసెస్లో మనం వాడతాం. అది ఎక్కడ వాడతాం, ఈ టైప్ కన్వర్షన్ అనేది ఎందుకు వాడతాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు ఫ్యూచర్ లెక్చర్లో వస్తుంది. సో జస్ట్ మీకు చూడండి. సో ఇప్పుడు కొన్ని కామన్ ఎర్రర్స్ చూద్దాం మనం. ఓకేనా? కామన్ ఎర్రర్స్. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏజ్ ఈక్వల్ టు 30, యూజర్ ఈక్వల్స్ టు రాజు అని ఇచ్చిన. ఓకేనా? సో ఇది స్ట్రింగ్ కాబట్టి మనం ఇట్లా ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్రింట్ నేనేం చేస్తా అంటే యాడ్ యూజర్ అని కొట్టేసి, సో ఇప్పుడు నేను సమ్ చేస్తా, సమ్ యూజర్. సో ఇప్పుడు నేనేం చెప్పిన, ఏజ్ ప్లస్ యూజర్ అనేది ఇప్పుడు ఇచ్చిన. అవునా? ఇప్పుడు ఏం రావాలి మీరు చెప్పండి, నాకు ఏం ఆన్సర్ వస్తుందో, చెప్పండి. సో యాక్చువల్గా మనకేమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన, సో ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్తోని మనం యాడ్ చేయలేం. నేను ఒక నేమ్ ఇచ్చి, ఇప్పుడు రమేష్ అనే నేమ్ని ఏ అనేది ఒక 20కి ఏని యాడ్ చేస్తామా? చేయలేం కదా. సో అట్లనే ఇక్కడ కూడా ఏని 20కి యాడ్ చేస్తే ఏమవుతుంది? చేయలేం. కాబట్టి ఇంటీజర్ టు ఇంటీజర్ ఆర్ ఇంటీజర్ టు ఫ్లోట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంతేకాని ఇలా మనం చేయరాదన్నమాట. ఓకేనా? సో కానీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ఏజ్ని నేను ఏం చేస్తా అంటే స్ట్రింగ్కి మార్చుతా. స్ట్రింగ్కి మార్చి నేను ఏం చేస్తా అంటే ప్రింట్ చేస్తా. ఇప్పుడు ఏమొచ్చింది? సో 30 రాజు అంటే ఇప్పుడు అది కూడా స్ట్రింగే కాబట్టి, సో ఈ రెండు ఏం చేస్తాయంటే కలిసి స్ట్రింగ్లో ఉంటాయి. సో మన స్ట్రింగ్ని కలిపితే ఇలా రెండు కలుస్తాయి, కానీ నార్మల్గా ఏమవుతుంది 30 + 30 40 అట్లా కాదు. ఓకేనా? సో స్ట్రింగ్ని కలిపితే ఏమవుతుంది అంటే రెండు వర్డ్స్ అనేటివి యాడ్ అవుతాయి అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ నేను స్ట్రింగ్ మార్చినా కాబట్టి స్ట్రింగ్ టు స్ట్రింగ్ మనం చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్లో రాయండి. ఇప్పుడు మనం నార్మల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో అదే ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ట్రూని నేను స్ట్రింగ్కి మార్చి యాడ్ చేసిన కదా, అదే ఇప్పుడు ట్రూని ఓకే, ఇప్పుడు ట్రూని చూడు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ట్రూని మనం చేయలేము, స్ట్రింగ్కి కన్కాటినేట్ చేయొచ్చు మనం. సో దాన్ని కన్కాటినేట్ అంటారు. ఓకే, స్ట్రింగ్ని మాత్రమే యాడ్ చేయొచ్చు. అదే ఇప్పుడు 50.5 యూజర్ num5 సో ఇప్పుడు ఏమొచ్చింది? సో ఇట్లా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే సో ఇప్పుడు ఏమవుతుంది? ఇంటూ పెట్టంగానే సో నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు మనం 50.5 ప్లస్ నెంబర్ 5ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది? 50.5 వస్తుంది. అవునా? సో అదేంటి? ఫ్లోట్ వాల్యూ. నేనేం చేసిన? ఇంటీజర్కు మార్చి దాన్ని 55 చేసిన. సో 55.5 రాదు ఇంకా.
పాయింట్ అనే వాల్యూ అసలు కన్సిడర్ చేసుకోదన్నమాట ఇంటీజర్కి. ఓకేనా. సో అదే ఇప్పుడు నేను 50 ప్లస్ 5 చేసినాం అనుకో, 55 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాను అనుకో, 50.5 ఓ అని వస్తుంది, 0. ఓకేనా. సో ఇట్లా మనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ట్రూని తీసుకొచ్చి నమ్లో ట్రూ పెట్టి నేను అది చేస్తా అంటే అది ఏమొస్తుంది? ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం మీకు మర్చిపోయినా. సో ఇక్కడ యాక్చువల్గా ట్రూ అంటే నార్మల్గా అది 1 లాగా కూడా తీసుకుంటుంది. ఓకేనా. సో ఫాల్స్ అంటే 0 లాగా తీసుకుంటుంది. సో ఇప్పుడు నమ్ అని మనం ఇచ్చినాం కాబట్టి ఏజ్ ప్లస్ నమ్ అంటే అది నమ్ ప్లస్లో యాక్చువల్గా ఏం తీసుకుంటుంది అంటే ట్రూ అని తీసుకోదు, 1 అని తీసుకుంటుంది. ఓకేనా. కొన్ని కేసెస్లో అలా. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఓకే. సో ఇది మీకు నేను నెక్స్ట్ మీకు బులియన్ క్లాస్లో చెప్పేటప్పుడు నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, చాలా కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు అది ఇప్పుడే చెప్పి కన్ఫ్యూజ్ చేయలేను. ఓకేనా. అది ఎందుకు అట్లా వచ్చిందంటే నార్మల్గా మనం ఇప్పుడు ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 లాగా కూడా తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అదే ఇప్పుడు ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను కానీ స్ట్రింగ్ని దేంతో మాత్రం చేయలేము మనం. ఓకేనా. సో ఇదనమాట. ఇది కూడా మీరు ఒకసారి కన్సిడర్లోకి తీసుకోండి అండ్ మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రాయండి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. దానికంటే ముందు మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఎర్రర్ వస్తే. లేదు నేను ఓన్గా ట్రై చేయను అనుకుంటే అది ఏంటంటే మనం ఇప్పుడు కోడింగ్ అనేది మీకు నార్మల్గా ఎలా వస్తుందంటే ఇప్పుడు నేను నేర్చుకుంటా నాకు కావాలి అని పక్కకు కూర్చుంటే రాదు, ఖచ్చితంగా నేర్చుకుంటేనే వస్తుంది. నాకు కావాలి నేను నేర్చుకోవాలి అని అనుకుంటేనే నేర్చుకోగలుగుతాం అన్నమాట. సో క్లియర్గా మీరు కొంచెం కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని చేయండి. ఓకేనా. సో మీకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 అవర్ డైలీ 2 అవర్స్ మీరు ఖచ్చితంగా. మీకు పైథాన్లో ఇది ఒక్కటే కాదు, మనకి ఇక రాబోయే దాంట్లో జాంగో అంటే ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి కంప్లీట్ అప్లికేషన్ని, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేయాలో నేను చెప్తా నెక్స్ట్. దాని తర్వాత డిఎస్ఏ కూడా స్టార్ట్ చేద్దాం మెల్లిగా. ఓకేనా. సో అవన్నీ తర్వాత చూద్దాం. మీరు ముందైతే ఇదైతే చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి చాలా. థ్యాంక్ యూ.